హాయ్ ఎవరీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ ఇంట్లోనే మా పాప కోసం పన్నీర్ చేద్దామని పాలైతే తెప్పించాను. ఆబ్వియస్లీ ఇవి ఆవు పాలు. మేము బెంగళూరులో ఉంటున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువ ఆవు పాలే. మేము ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్ లో అయితే గేదె పాల కోసం చాలా అంటే చాలా ట్రై చేసాము, బట్ మాకు ఎక్కడా దొరకలేదు. స్టార్టింగ్ లో మా పాప కొంచెం ఇబ్బంది పడింది, కానీ తర్వాత మెల్లమెల్లగా వాటికి అడ్జస్ట్ అయిపోయింది. సో ఇంకా మేము ఇప్పుడు ఆవు పాలే కంటిన్యూ చేస్తున్నాము. నేనైతే ఇక్కడ పన్నీర్ కోసం ఆవు పాలని బాగా మరిగిస్తున్నాను. అవి కొంచెం మరిగాక వాటిలో నిమ్మకాయ రసం యాడ్ చేశాను. నిమ్మకాయ రసం కాకుండా వెనిగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో పాలైతే మెల్లగా విరిగిపోవడం స్టార్ట్ అయ్యాయి. వన్స్ అవి పూర్తిగా విరిగిపోయాక మనం వడగట్టుకోవాలి, సో దట్ నీళ్ళన్నీ వెళ్ళిపోయి పన్నీర్ అనేది మనకు ఉంటది. ఆ వచ్చిన పన్నీర్ని నేను మీషోలో పన్నీర్ మేకర్ తీసుకున్నాను. దాన్ని యూస్ చేసి చక్కగా షేప్ చేసుకోవచ్చు. దాని మీద బరువు పెట్టి ఒక 2 to 3 hours అలా వదిలేస్తే చాలు, మంచిగా పన్నీర్ ఫామ్ అయిపోతుంది. తర్వాత ఆ పన్నీర్ మనం కట్ చేసుకొని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. చూస్తారు కదా పన్నీర్ ఎంత చక్కగా వచ్చిందో. మీరు వెంటనే యూస్ చేస్తాం అనుకుంటే నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, లేదు ఒక 2-3 days కావాలనుకుంటే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూస్ చేయట్లేదు కాబట్టి త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది బయట పెడితే. నేనైతే ఫస్ట్ నుంచి మా పాప కోసం రత్నదీప్ లో పన్నీర్ అవైలబుల్ గా ఉంటుంది, ఆర్గానిక్ పన్నీర్ అని. ఆంధ్రాలో ఉంటుంది, బెంగళూరులో కూడా ఉంటుంది. అది యూస్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు ఎందుకులే ఛాన్స్ తీసుకోవడం అని ఇంట్లోనే చేద్దామని ఫిక్స్ అయిపోయాను. చూడాలి, మోస్ట్లీ ఇంట్లో చేయడానికే చూస్తున్నాను. మీరు ఎప్పుడన్నా ఇంట్లో పన్నీర్ ట్రై చేస్తారనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి.